కృప నిత్య జీవము, నీ కృప వివరింప నా తరమా యేసయ్యా. నీ కృప నిత్యముండును, నీ కృప నిత్య జీవము, నీ కృప వివరింప నా తరమా యేసయ్యా. నీతిమంతుల గుడారాలలో వినబడుచున్నది రక్షణ సంగీత సునాదము. నీతిమంతుల గుడారాలలో వినబడుచున్నది రక్షణ సంగీత సునాదము. నీ కృప నిత్యముండును, నీ కృప నిత్య జీవము, నీ కృప వివరింప నా తరమా యేసయ్యా. శృతి ఉన్న పాటలకు విలువలు ఉన్నట్లే కృతజ్ఞతనిచ్చావు, కృపలో నిలిపావు. శృతి ఉన్న పాటలకు విలువలు ఉన్నట్లే కృతజ్ఞతనిచ్చావు, కృపలో నిలిపావు. కృంగిన వేళలో నన్ను లేవనెత్తిన చిరునామా నీవేగా. కృంగిన వేళలో నన్ను లేవనెత్తిన చిరునామా నీవేగా. నీ కృప నిత్యముండును, నీ కృప నిత్య జీవము, నీ కృప వివరింప నా తరమా యేసయ్యా. నీతిమంతుల గుడారాలలో వినబడుచున్నది రక్షణ సంగీత సునాదము. ప్రతి చరణము వెంట పల్లవి ఉన్నట్లే ప్రతి క్షణమును నీవు పలుకరించావు. ప్రతి చరణము వెంట పల్లవి ఉన్నట్లే ప్రతి క్షణమును నీవు పలుకరించావు. ప్రతికూలమైన పరిస్థితులన్నీయు కనుమరుగైపోయెనే. ప్రతికూలమైన పరిస్థితులన్నీయు కనుమరుగైపోయెనే. నీ కృప నిత్యముండును, నీ కృప నిత్య జీవము, నీ కృప వివరింప నా తరమా యేసయ్యా. నీతిమంతుల గుడారాలలో వినబడుచున్నది రక్షణ సంగీత సునాదము. అనుభవానురాగం కలకాలమున్నట్లే నీ రాజ నియమాలలో నిలువనిచ్చావు.
అనుభవానురాగం కలకాలమున్నట్లే నీ రాజ్య నియమాలలో నిలువనిచ్చావు. రాజమార్గములో నన్ను నడుపుచున్నా రాజువు నీవేగా. రాజమార్గములో నన్ను నడుపుచున్నా రాజువు నీవేగా. నీ కృప నిత్యముండును, నీ కృప నిత్య జీవము, నీ కృప వివరింప నా తరమా యేసయ్యా. నీ కృప నిత్యముండును, నీ కృప నిత్య జీవము, నీ కృప వివరింప నా తరమా యేసయ్యా. నీతిమంతుల గుడారాలలో వినబడుచున్నది రక్షణ సంగీత సునాదము. నీతిమంతుల గుడారాలలో వినబడుచున్నది రక్షణ సంగీత సునాదము. నీ కృప నిత్యముండును, నీ కృప నిత్య జీవము, నీ కృప వివరింప నా తరమా యేసయ్యా. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున అందరికీ వందనములు, శుభములు, దైవాశీస్సులు. మరి దేవాది దేవుడు భౌతికంగా మనమందరము అనేక స్థలాల్లో ఉన్నాం, అనేక ప్రాంతాల్లో ఉన్నాం. కానీ ఆయన ఆలోచన, ఆయన ప్రణాళిక చొప్పున మరి ప్రతి దినము దేవుని కృపను బట్టి దేవుని వాక్యాన్ని వినటానికి, దేవుని స్వరం వినటానికి, దేవుని యొక్క ప్రసన్నత ఆయన వాక్యం ద్వారా అనుభవించటానికి ప్రభు చేసిన మేలును బట్టి, ఉపకారాన్ని బట్టి మనం ఎంతైనా దేవుని నామాన్ని స్తుతించాలి. ఈ రోజున మనం చూసినట్లయితే ప్రతి దినము ఆయన జీవాహారము చేత ఆయన మనల్ని తృప్తిపరుస్తున్నాడు. సంఘము, సేవకులు ఎక్కడ చూసినా ప్రతి దినము, ప్రతి సమయంలో మరి లైవ్ ప్రోగ్రామ్స్ ద్వారా అనేక మంది ప్రార్థనలు, విజ్ఞాపనలు, యాచనలు, వాక్య పరిచర్యలు, దేవుడు అనేక రీతులుగా ఒక్కొక్కరిని ఒక్కొక్క రీతిగా మరి ఆయన సంఘాన్ని బలపరుచుకుంటున్నారు, ఆయన సంఘాన్ని ఉజ్జీవింప చేసుకుంటున్నారు. ఆయన సంఘమును ఆయన ప్రతి దినము ఆయన తన వాక్యము చేత బలపరుచుకుని, ఉజ్జీవింప చేసుకుని క్షేమముగా కాపాడుకుంటున్నారు. హల్లెలూయా. మరి అందరూ బాగున్నారు. అందుని బట్టి దేవుని నామానికి స్తోత్రాలు. మరి కొద్ది నిమిషంలో దేవుని వాక్యాన్ని మనం శ్రద్ధగా విందాం. మత్తయి సువార్త 27వ అధ్యాయములో 19వ వచనములో ఒక చిన్న మాటను మనం ధ్యానించుకుందాం. అతడు న్యాయపీఠం మీద కూర్చుండి ఉన్నప్పుడు అతని భార్య, నీవు ఆ నీతిమంతుని జోలికి పోవద్దు. ఈరోజు అంశం ఏమిటి అంటే, నీవు ఆ నీతిమంతుని జోలికి పోవద్దు. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మహాగణుడా, మహోన్నతుడా, నీ నామానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. తండ్రి, నీ సన్నిధి మాతో ఉంచి ఈ వాక్య భాగంలో ఉండి మా అందరితో కూడా మీరు మాట్లాడమని, మా అందరినీ నీ వాక్యము చేత, జీవాహారము చేత మమ్మల్ని తృప్తిపరిచి, మా విశ్వాసములోను, మా భక్తి జీవితంలో ఇంకా బలవంతులుగా జీవించటానికి, భౌతిక జీవితంలో కూడా ధైర్యం కలిగి జీవించటానికి నీ కృప దయచేయమని, మా అందరితో మీరు మాట్లాడమని యేసు పరిశుద్ధ నామములో అడుగుతున్నాము తండ్రి. ఆమేన్.
చూడండి, ఇక్కడ నీవు ఆ నీతి మంతుని జోలికి పోవద్దు. ఇక్కడ మరి ఈ అంశం అందరికీ ఎరిగి ఉన్నటువంటిదే. అనేక సార్లు మరి దేవుని వాక్యంలో ఈ మాటను మనం ధ్యానించుకుని ఉంటాం, విని ఉంటాం. కానీ ఇక్కడ నీతిమంతుని జోలికి పోవద్దు. ఎవరు ఈ మాటను మాట్లాడుతున్నారు అంటే పిలాతు యొక్క భార్య. మరి పిలాతుకి వర్తమానం పంపించింది, ఆ నీతిమంతుని జోలికి పోవద్దు. చూడండి, మనం నీతిమంతులుగా భక్తి చేస్తున్నప్పుడు నీతిమంతులకి అనేక కష్టాలు, బాధలు, ఇబ్బందులు, శ్రమలు కలిగిన నీతిమంతులను దేవుడు ఎప్పుడూ విడిచిపెట్టడు. మన యొక్క నీతిని బట్టి దేవుడు తప్పకుండా తన కృపను ఆయన చూపక మానడు. మనము చాలాసార్లు ఈ కష్టాలేంటి, ఈ బాధలేంటి, ఈ సమస్యలేంటి అని భయపడతాం. కానీ దేవుడు నీతిమంతుల జోలికి ఏది రానియడే. ఇక్కడ పిలాతు భార్య పిలాతుకు వర్తమానం పంపించింది. కానీ మనం ఈ లోకంలో మన కొరకు ఎవరు ఈ మాట చెప్తారు అంటే, వాగ్దానం మనకి చేస్తారు అంటే, మన తండ్రి అయినటువంటి దేవుడు తన ఆత్మ ద్వారా నీతిమంతులుగా మనం భక్తి చేస్తున్నప్పుడు అనేక రీతులుగా మన మీదకి అనేక పరిస్థితులు రాబోతున్నప్పుడు ఆయన ఏమంటా అంటే, ఆ నీతిమంతుల జోలికి నువ్వు వెళ్ళొద్దు, పోవద్దు అని చెప్తారు. ఒక మాటను మనం చూసినట్లయితే ఆదికాండంలో 7వ అధ్యాయంలో ఒక మొదటి వచనాన్ని, యెహోవా ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడివై ఉండుట చూచితిని గనుక నీవును నీ ఇంటి వారును ఓడలో ప్రవేశించుడి. చూడండి, ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడివై ఉండుట చూచితిని గనుక నీవును నీ ఇంటి వారును ఓడలో ప్రవేశించుడి. భూమి మీద ప్రజలు భయంకరంగా పాడైపోయారు, చెడిపోయారు. దేవుడైన యెహోవా ప్రజలను, నరులను సృజించినందుకు సంతాపపడ్డాడంట. అంటే వారి చెడుతనము, వారి యొక్క పాప స్వభావము, వారి యొక్క అవిధేయత, వారి యొక్క భయంకరమైనటువంటి ఆలోచనలు, భయంకరమైనటువంటి క్రియలను బట్టి దేవుడైన యెహోవా ఎంతగానో వేదన పొందారు, ఎంతగానో ఆయన పశ్చాత్తాపడ్డారు. అయ్యో, ఇటువంటి నరులను నేను చేశానా అని. ఇక్కడ మనం చూసినట్లయితే దేవుడు భూమి మీద నరులు ఎంతమంది చెడిపోయినా, ఇక్కడ ఈ తరము వారిలో ఎవరైనా నా ఎదుట నీతిమంతుడు ఉన్నాడా అని భూమి మీద ఉన్న వారిలో దేవుడు పరిశోధిస్తే దేవుడైన యెహోవాకి ఎవరు కనపడ్డారు అంటే నోవహు, అతని కుటుంబము నీతిమంతులుగా అక్కడ కనపడ్డారు. హల్లెలూయా. చూడండి, ఇక్కడ నోవహు, అతని కుటుంబం ఎలా ఉన్నారు అంటే, దేవుడు చూసినప్పుడు ఆయన ఎదుట ఆ ఒక్క కుటుంబమే నీతిమంతులుగా వారు ఎదుట, దేవుని ఎదుట వారు కనపడుతున్నారు. మరి నీతిమంతులుగా వారు భక్తి చేస్తున్నప్పుడు, లోకంలో ఎన్నో శ్రమలు, ఎన్నో కష్టాలు, ఇబ్బందులు వారికి కలిగి ఉంటాయి. ప్రజలు తినేవాళ్ళు తింటున్నారు, త్రాగేవారు త్రాగుతున్నారు, వారి ఇష్టానుసారంగా జీవించేవారు జీవిస్తున్నారు. లేకపోతే వాళ్ళు భయంకరమైన పరిస్థితులు అక్కడ కనపడుతున్నాయి. చూడండి, దేశం అంతా, భూమి మీద ఉన్న ప్రజలందరూ పాడైపోయి ఉన్నప్పుడు ఒక వ్యక్తి లేకపోతే ఒక కుటుంబము ఎలా దేవుని ఎదుట నీతిమంతులుగా బ్రతకాలన్న తృష్ణ కలిగింది? ఏ రీతిగా వారి జీవితంలో మేము దేవుని సన్నిధిలో నీతిమంతులుగా నడుచుకోవాలని ఆశ కలిగిందో ఆలోచించండి. ఎంత అసాధ్యమైనటువంటిది, ఎంత అసంభవమైనటువంటి విషయమో. లోకమంతా భయంకరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు
నోవహు అతని కుటుంబం దేవుని సన్నిధిలో నీతిమంతులుగా నడుచుకుంటున్నారు అంటే నిజంగా వారికి ఒక ఆశ ఉంది. మనము నీతిమంతులుగా నడుచుకున్నప్పుడు ఈ నీతిని బట్టి దేవుడు ఒకానొక దినమున ఆయన మనల్ని తప్పకుండా ఆ ఉగ్రత నుండైనా, ఆ తీర్పు నుండైనా, లేకపోతే భయంకరమైనటువంటి దేవుని యొక్క కోపాగ్ని నుండైనా దేవుడు మనల్ని తప్పిస్తాడన్న గొప్ప ఉద్దేశం, గొప్ప ఆలోచన, గొప్ప మా ఆలోచనతో వారు ఏం చేస్తున్నారంటే ఆ ప్రజల మధ్య నీతిమంతులుగా వారు నడుచుకున్నారు. చూడండి, మనకైతే మనం ఏమనుకుంటామంటే ఆ నీతిని ఎవరు చూడొచ్చారులే, ఈ రోజున నీతిమంతులుగా బ్రతకడం అంటే చాలా కష్టము. కానీ నీతిమంతులుగా మనం భక్తి చేస్తున్నప్పుడు ఇప్పుడు భూమి మీద భయంకరమైనటువంటి పరిస్థితుల మధ్య దేవుని యొక్క కంచె నీకు ఉంటుంది. సర్వ ప్రపంచం మీద ఆ దినాలలో దేవుని యొక్క ఉగ్రత ఎలా వచ్చిందో మరలా ఇప్పుడు కూడా మనం చూసినట్లయితే సర్వ ప్రపంచం మీద దేవుని యొక్క భయంకరమైనటువంటి ఉగ్రత, లేకపోతే తెగులు, భయంకరమైన తెగుళ్ళు లోకంలోనికి బయలువెళ్ళినాయి. ఆ నోవహు కాలంలో జలప్రళయంగా వచ్చింది. లేకపోతే ఈ రోజున మనం చూసినట్లయితే, ఈ దినాల్లో మనం చూస్తున్నట్లయితే ఈ కరోనా అనేటటువంటి ఈ తెగులు సర్వప్రపంచము వ్యాపించేసింది. చూడండి, రాజుల గృహాల్లోకి వెళ్ళింది. ధనవంతులని, పేదవారని, పండితులని, పామరులని ఏ భేదము లేదు. అందరూ భయపడుతున్నారు, అందరూ భీతి చెందుతున్నారు. కానీ దేవుడు ఆ కాలంలో జలప్రళయం యొక్క ఆ సమయంలో దేవుడు నోవహుతో ఏం చెప్తున్నారు అంటే, నా ఎదుట నీతిమంతుడు అయి ఉండుట చూచితిని గనుక నీవును నీ ఇంటి వారును ఓడలో ప్రవేశించుడి. చూడండి, ఒక ఆశ్రయాన్ని దేవుడు చూపెడుతున్నాడు, ఒక క్షేమకరమైన స్థలమును దేవుడు చూపెడుతున్నాడు, ఒక సంతోషకరమైన స్థలము, ఒక సమాధానకరమైనటువంటి భయము లేనటువంటి స్థలాన్ని దేవుడు ఏర్పరిచాడు. పిలాతు భార్య ఏమంది, ఆ నీతిమంతుని జోలికి నువ్వు పోవద్దు. మనం నీతిమంతులుగా భక్తి చేస్తున్నప్పుడు ఏ ఉగ్రత నీ గుడారం మీదకి దేవుడు రానీయడు, ఏ తెగులు నీ గుడారం మీదకి అయినా రానీయడు, ఎటువంటి అపాయము కూడా ప్రభు మన గుడారాల మీదకి అయినా రానీయడు. మనం అనుకుంటాం కదా, మనల్ని ఎవరు తప్పిస్తారు, మనకి క్షేమం ఎక్కడ కలుగుతుంది, మనకి సమాధానం ఎక్కడ కలుగుతుంది, మనకి సంతోషం ఎక్కడ కలుగుతుంది అనుకుంటాం. కానీ దేవుడు ఏమంటాడంటే ఆ భయంకరమైన పరిస్థితుల మధ్య దేవుని యొక్క కంచెని గుడారము చుట్టూ దేవుడు వేస్తాడు. యోబును గురించి దేవుడు యోబు గుడారము చుట్టూ కంచె వేసినట్టు. ఎందుకు కంచె వేశాడు యోబు గుడారము చుట్టూ? యథార్థవంతుడు, న్యాయవర్తనుడు, కనికరమ గలవాడు, నీతి కలిగిన వాడు, పరిశుద్ధత గలవాడు, భక్తి కలిగిన వాడు కాబట్టి, తన యందు భయభక్తులు కలిగి ఉన్నాడు కాబట్టి, తన సన్నిధిలో భయభక్తులతో జీవిస్తున్న కుటుంబము కాబట్టి, ప్రతిదినము ప్రార్థిస్తున్న, భక్తి చేస్తున్న కుటుంబము కాబట్టి, యోబు గుడారము చుట్టూ దేవుడు అగ్ని కంచె వేసినట్లు సాతాను ఎలా ప్రవేశించకుండా ఆయన కంచె వేశాడో ఈ దినాల్లో కూడా మరి దేవుని వాక్యం వింటున్న నీ చుట్టూ, నీ గుడారము చుట్టూ, నీ సంతతి చుట్టూ, నీ సొత్తు చుట్టూ కూడా ఆయన తప్పకుండా ఆయన తన కంచెను వేస్తారు. చూడండి, నీతిమంతుల జోలికి దేవుడు ఏది రానియడు. ఏదైనా రావాలి అంటే ఆయన పర్మిషన్ లేకుండా ఏది కూడా రాదు. ఆయన పర్మిషన్ ఆయన ఇస్తేనే ఏదైనా మన గుడారాల మీదకి వస్తుంది. కాబట్టి నీతిమంతులు మన యొక్క భక్తి జీవితాల్లో దేవుని వైపు మనం చూసినప్పుడు దేవుడు ఏం చేస్తాడు అంటే, నోవహు యొక్క కుటుంబాని కొరకు ఒక రక్షణ ప్రణాళికను ఎలా ఏర్పరిచాడో, నోవహు యొక్క కుటుంబము కొరకు ఒక క్షేమకరమైన స్థలమును ఎలా దాచి ఉంచాడో, నోవహు యొక్క కుటుంబము కొరకు
దేవుడు ఎలాంటి ఆలోచన ప్రణాళికతో ఆయన భద్రపరిచాడో, ఈ దినాన నీ కుటుంబం కొరకు కూడా అంతకంటే శ్రేష్టమైనటువంటి గొప్ప ప్రణాళిక ఆయన కలిగి ఉన్నాడు. అందుకే దేవుని వాక్యం ఏం సెలవిస్తుందంటే, చూడుము నా అరచేతుల మీద నిన్ను చెక్కుకొని ఉన్నాను, మిమ్మల్ని ముట్టినవాడు నా కనుగ్రుడ్డను ముట్టినట్లే. చూడండి ఎంత క్షేమాన్ని దేవుడు మనకిస్తున్నాడు. మనం భయపడుతూనే ఉంటాం, మనం కలవరపడుతూనే ఉంటాం, దిగులు చెందుతూనే ఉంటాం. కానీ దేవుడు తన యందు భయభక్తులు గల వారిని ఆయన తన రెక్కల క్రింద దాచి ఉంచేటటువంటి మహాదేవుడు అన్నమాట. కాబట్టి మొదటిగా మనం చూసినట్లయితే, దేవుడు ఈ లోకంలో ఉన్న తెగుళ్ళు నీ గుడారం మీదకి రాకుండా, మరణము నీ గుడారం మీదకి రాకుండా, ఎటువంటి అపాయకరమైన పరిస్థితులు నీ గుడారం మీదకి రాకుండా ఆయన ఏమంటాడంటే, నీతిమంతుల గుడారం మీదకి నువ్వు వెళ్ళొద్దు, నేను నీతిమంతుల గుడారాల చుట్టూ ఆయన నా రక్తం యొక్క కంచె వేశాను, నా రక్తం యొక్క ముద్ర వేశాను, నా ఆత్మచేత వారిని ముద్రించాను, కాబట్టి నీకు ఆ అధికారం లేదు అని దేవుడు ప్రకటిస్తాడనమాట. కాబట్టి మొదటిగా మనము ఈ లోకంలో మనం చూసినట్లయితే, దేవుని సన్నిధిలో ఒకటి కలిగి ఉందాం. భక్తి చేస్తున్నప్పుడు ప్రభు పాదాల దగ్గర కూర్చొని నువ్వు భయపడకుండా ఆయన వైపు చూడు. ఆయన నీకు తన కంచెను వేసి ఈ దినాల్లో ఆయన నిన్ను భద్రపరుస్తాడు. రెండవదిగా చూసినట్లయితే 118వ కీర్తన 18వ వచనములో 15వ వచనంలో, నీతిమంతుల గుడారములలో రక్షణను గూర్చిన ఉత్సాహ సునాదము వినబడును. రెండవదిగా దేవుడు నీతిమంతుల గుడారములో ఆయన ఇచ్చేటటువంటి ఆశీర్వాదం ఏమిటి అంటే, ఈ భయంకరమైన దినాల్లో దేవుడు నీ గుడారములో రక్షణను గూర్చిన సునాదం వినబడుతుంది. ఐగుప్తులో తెగులు వచ్చింది, మరణం వచ్చింది, దేశం అంతా సంచరిస్తాయి. రాజులు మొదలుకొని పేదవారి వరకు, జ్ఞానులు మొదలుకొని పామరుల వరకు అందరి గృహాల్లోనికి మరణం వెళ్ళిపోతాయి, జ్యేష్ఠ కుమారులను చంపేస్తాయి. కానీ ఇశ్రాయేలీయుల యొక్క గుడారముల్లోనికి ఆ మరణము ఆ గుమ్మము యొద్దకు వచ్చేసరికి, ఆ గుమ్మము యొద్ద ఏం కనబడతాయిందంటే, గొర్రె పిల్ల యొక్క రక్తము కనబడతాయి. అంటే ఏంటి? ఆ రక్తం ఏం చూపెడతాయింది? ఈ కుటుంబము నీతిమంతులు, నేను వీరిని నీతిమంతులుగా ముద్రించుకున్నాను, నేను వీరిని నా రక్తంతో ముద్రించుకున్నాను. చూడండి, ఆ గుమ్మము యొద్దకు రాగానే ఆ గుమ్మం మీద చూసి నా గొర్రె పిల్ల యొక్క రక్తమును చూడగానే ఆ మరణదూత పారిపోతాయి. చూడండి, ఐగుప్తులో ఒక చోటేమో ఏడుపు, రోదన వినపడతాయింది, కన్నీరు, దుఃఖము, భయంకరమైన వేదన కలుగుతాయింది. అదే దేశంలో ఉన్నటువంటి ఆయన యందు భయభక్తులు కలిగినటువంటి, ఆయన ఆజ్ఞలకు లోబడి ఆయన చిత్త ప్రకారం నడుచుకుంటూ ఆయనకు విధేయులైనటువంటి ఆయన ప్రజల మీద కుటుంబాల్లో ఏం కనబడతాయిందంటే రక్షణ సునాదం అండి, రక్షణ సంతోషం. చూడండి, వారందరూ ఆ రాత్రి దేవుని నామాన్ని స్తుతిస్తున్నారు, పాడుతున్నారు, ఆరాధిస్తున్నారు, ఆనందిస్తున్నారు. ఒక ప్రక్క ఏడుపు, మరొక ప్రక్క సంతోషం. కారణం ఏమిటి అంటే, ఎవరైతే ఆ గొర్రె పిల్ల యొక్క రక్తములో వారి పాపములు కడగబడతాయో, ఎవరైతే ఆ గొర్రెపిల్ల యొక్క రక్తం చేత ముద్రించబడతారో, ఎవరైతే ఆ గొర్రెపిల్ల రక్తంలో ఉన్న సంతోషమును అనుభవిస్తారో, వారి జీవితాల్లో ఎల్లప్పుడూ కూడా ఉత్సాహ సునాదం ఉంటుంది. హల్లెలూయా. మన గుడారాల్లో, నీతిమంతుల గుడారాల్లో ఉండవలసినటువంటి అనుభవం ఏమిటి అంటే, ఉత్సాహ సునాదం ఉండాలి. రక్షణకు వచ్చినటువంటి ఉత్సాహ సునాదము చేయాలి మన గుడారాల్లో. నేను పాపిని, నేను అపవిత్రుడిని, నేను జన్మ పాపిని, నేను కర్మ పాపిని,
కానీ యేసు రక్తము నన్ను నీతిమంతులుగా తీర్చింది. యేసు రక్తము నన్ను పరిశుద్ధపరిచింది. యేసు రక్తము నా ప్రతి పాపమును కడిగింది, నన్ను నా దోషాలు కడిగింది, నా బలహీనతలు కడిగింది. యేసు రక్తము నన్ను నీతిమంతులుగా తీర్చింది. హల్లెలూయా. గొర్రెపిల్ల రక్తంతో నేను ముద్రించబడ్డాను కాబట్టి ఏ తెగులు నా గుడారము సమీపించాలి, ఏ కీడు నా గుడారము సమీపించాలి. కాబట్టి మనము ఒకటి జ్ఞాపకం చేసుకున్నాం, నీతిమంతులుగా నువ్వు భక్తి చేస్తున్నప్పుడు ఈ దినాన దేవుడు నీ గుడారములో దేవుడు ఇస్తున్న క్షేమాన్ని బట్టి నువ్వు సంతోషించాలి. దేవుడు ఇచ్చిన కంచె వేసినందుకు ఆయన సన్నిధిలో మనము ప్రభు నామాన్ని బట్టి ఎప్పుడు కృతజ్ఞత గలవారమై ఆయన సన్నిధిని మనము స్తుతించి ఆరాధించాలి. చూడండి, నీతిమంతుల మీదకి ఆహాబు నాబోతు ద్రాక్ష తోటను ఆహాబు ఏం చేశాడంటే, రాజరికం ఉంది, బలం ఉంది, ఆక్రమించేశాడు దౌర్జన్యంతో. అయితే ఏలియా ఆహాబు దగ్గరికి వచ్చి అంటాడు, ఎక్కడైతే నాబోతు యొక్క రక్తమును కుక్కలు త్రాగినయో నాకినయో అక్కడ నీ రక్తాన్ని, నీ భార్య యొక్క రక్తమును అదే కుక్కలు మరలా త్రాగుతాయి అన్నాడు. చూడండి, ఒక నీతిమంతుడైనటువంటి భక్తి కలిగినటువంటి నాబోతు విషయంలో ఆహాబు ఎంతో భయంకరంగా ప్రవర్తించినప్పుడు అతని కుటుంబం యావత్తు కూడా ఏమైపోయారు అంటే నశించిపోయారు, లేకపోతే మరణించారు. భయంకరమైన స్థితిలోనికి వారు వెళ్ళిపోయారు. హల్లెలూయా. ఎందుకని? నీతిమంతుల జోలికి వస్తే దేవుడు ఊరుకోడే. దేవుడు ఎవరికి అధికారం ఇవ్వడు, రాజులకు ఇవ్వడు, లోకంలో ఉన్న వారికి ఎవరికి ఇవ్వడు. దేవుడు ఆయన తన పిల్లలను ఎప్పుడు తన కనుదృష్టి, తన మనసు ఎలా ఉంచుతాడు అంటే, నా పిల్లలు నా రక్తంతో కడగబడిన వారు కాబట్టి నా పిల్లలను నేను కృపాక్షేమాలతో ఆశీర్వదిస్తానని ఆయన భద్రపరుస్తాడు, సంతోషంగా ఉంచుతాడు. కాబట్టి మనం ఈ రోజున జ్ఞాపకం చేసుకోవలసింది ఏమిటి అంటే, ప్రియమైన సహోదరి సహోదరుడా, ఈ దినాన మనం ఒకటి జ్ఞాపకం చేసుకుందాం. దేవుడు నీకు ఇచ్చే మాట ఏమిటి అంటే, నువ్వు నీతిమంతులుగా నువ్వు దేవుని సన్నిధిలో నిందారహితముగా యథార్థముగా నువ్వు భక్తి చేస్తున్నప్పుడు దేవుడు నీ చుట్టూ ఎప్పుడు తన కను దృష్టిని ఉంచుతాడు, తన దూతలను కావలిగా ఉంచుతాడు. నువ్వు భయపడవద్దు. ఈ పరిస్థితుల్లో ఏంటి, ఈ ఒంటరితనంలో ఏంటి, నా కుటుంబ పరిస్థితులు ఏంటి, ఎప్పుడు నువ్వు దిగులు చెందదు, ఎప్పుడు నువ్వు భయపడవద్దు, ఎప్పుడు నువ్వు కలవరపడవద్దు. అందుకని లోక సువార్తలో కూడా ఒక మాట మనం చూసినట్లయితే, నీతిమంతుల కొరకు 1వ అధ్యాయంలో, వీరిద్దరు ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పునను న్యాయ విధుల చొప్పునను నిరపరాధులుగా నడుచుకొనుచు దేవుని దృష్టికి నీతిమంతులై ఉండిరి. హల్లెలూయా. వీరిద్దరు, ఇక్కడ ఎవరు వారిద్దరు అంటే, జకర్యా, ఎలిజబెత్. చూడండి, వారిద్దరు ఎలా భక్తి చేశారు దేవుని దృష్టికి అంటే, సకలమైన ఆజ్ఞల చొప్పునను న్యాయ విధుల చొప్పునను నిరపరాధులుగా నడుచుకొనుచు దేవుని దృష్టికి నీతిమంతులై ఉండేరు. సకలమైన ఆజ్ఞల చొప్పున వారు ఎలా ఉన్నారు అంటే, దేవుని ఆజ్ఞల ప్రకారము వారు అన్ని విషయాల్లో నిరపరాధులుగాను నీతిమంతులుగాను వారు భక్తి చేశారు. చూడండి, వాళ్ళ జీవితంలో చాలా కాలం నీతిమంతులుగా నడుచుకున్నారు. అయితే వారు వృద్ధాప్యంలోకి వచ్చారు. దేవుడు నీతిమంతుల సంతతి ఆయన ఆశీర్వదించాలి కాబట్టి ఆ వృద్ధాప్యంలో దేవుడు వారి కొరకు ఓ చక్కని వాగ్దానం చేసి ఓ చక్కని బహుమానమును దేవుడు వారికి ఇచ్చాడు. నీతిమంతులు దేవుడు ఎప్పుడు విడిచిపెట్టాడే.
ఇక్కడ మనం చూస్తే వారు ఇంతకాలం మేము నీతిమంతులుగా అన్ని విషయాల్లో చక్కగా నడిచాం, అన్ని విషయాల్లో చక్కగా భక్తి చేశాం. వారి హృదయాల్లో ఆలోచన రాకుండా దేవుడు ఏం చేస్తున్నాడు అంటే వారికి ఒక వాగ్దానం చేస్తున్నాడు. వారికి ఒక వాగ్దానం ఏమిటి అంటే, నీకు కుమారుడు నేను ఇస్తున్నాను. హల్లెలూయా. అతడు ఎట్లాంటి వాడు అంటే గొప్పవాడు, ప్రభు దృష్టికి గొప్పవాడు. తల్లిదండ్రులు నీతివంతులుగా అంటే వారి సంతతిని దేవుడు ప్రభు దృష్టిలో గొప్పవారుగా దేవుడు ఆశీర్వదిస్తాడు. కాబట్టి తల్లిదండ్రులుగా మనం ఎంతగా నీతిమంతులుగా భక్తి చేస్తామో దేవుడు అంతగా మన సంతతిని, మన పిల్లలను ఆయన గొప్పవారిగా చేస్తాడు. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే మన జీవితాల్లో మనము ఎన్నోసార్లు ప్రశ్నించుకుని ఉంటాం, కానీ దేవుడు నిన్ను విడిచిపెట్టాడు, దేవుడు నిన్ను ఎడబాయడం. మిమ్మల్ని పిలిచిన వాడు నమ్మకమైన వాడు కాబట్టి ఆయన నీతిమంతుడైన దేవుడు కాబట్టి ఆయన నిన్ను, నీ సంతతిని ఈ భయంకరమైన పరిస్థితుల మధ్య, ఈ భయభీతుల్లో, ఈ కలవరాల్లో, దిగుల్లో, నష్టాల్లో, సమస్యల్లో, ప్రపంచంలో ఎటు చూసినా, ఎక్కడ చూసినా భయము, భీతి, కలవరము, దిగులు, నష్టము, మరణము, ఎంత భయంకరమైన పరిస్థితి కలుగుతున్నా దేవుడు ఒకే మాట అంటాడు. అదేమిటి అంటే, ఆ నీతిమంతుల జోలికి నువ్వు పోవద్దు, ఏది వారి గుడారాల్లోనికి నువ్వు రాకూడదు అని దేవుడు లోకంలో జరుగుతున్నటువంటి ప్రతి పరిస్థితిని బట్టి ఆయన ఆజ్ఞాపించేటటువంటి దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఎవరైనా నీతిమంతుల జోలికి రావాలి అంటే దేవుడు రాజులనైనా ఆయన గద్దిస్తాడు, అధికారులనైనా గద్దిస్తాడు. ఆయన ఎవరినైనా వారి సంతతిని కూడా ఊరుకోడు. కాబట్టి నీవు భక్తి చేస్తున్నప్పుడు ఏది నా మీదకు వస్తుంది, ఏమైనా నా మీదకు వస్తుందని భయపడుతున్నావేమో, భయపడవద్దు. ఇదే రీతిగా ముందుకు వెళ్దాం, దేవుని మీద విశ్వాసం ఉంచుదాం, దేవుని మీద ఆనుకుందాం, దేవుని సన్నిధిలో కన్నీరు వేడుద్దాం. నీ నీతికి, నీ నీతితో కూడిన భక్తికి, నీ నీతితో కూడిన జీవితానికి, కుటుంబానికి దేవుడు తరతరాల ఆశీర్వాదమును, తరతరాల అభివృద్ధిని ఆయన నీకు దయచేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఒకటి జ్ఞాపకం చేసుకుందాం. పిలాతు భార్య పిలాతుతో ఏమందంటే, ఆ నీతిమంతుని జోలికి నువ్వు పోవద్దు. మరి చరిత్రకారులు ఏం చెప్తారంటే, పిలాతు ఆ నీతిమంతుడి విషయంలో మరి సరైనటువంటి తీర్పు ఇవ్వలేకపోయినందుకు తన చేతులు కడుక్కొని పక్కకి వెళ్ళిపోయాడు, నా తప్పు లేదు అని. తరువాత చరిత్రకారులు చెప్పిన విషయం ఏమిటి అంటే, మరి తర్వాత వారిద్దరూ విడిపోయారంటారు. పిలాతు తను చనిపోయే వరకు ఆ నీతిమంతుని విషయంలో కరెక్ట్గా నడుచుకున్నందుకు, సరైన తీర్పు తను ప్రకటించలేకపోయినందుకు తన జీవితకాలం అంతా ఎప్పుడు చేతులు కడుక్కుంటూ బ్రతికాడు అని అంటారు. చూసారా, నీతిమంతుల విషయంలో మనం వ్యాజ్యమాడాలంటే నిలబడాలి. నీతిమంతుల పక్షంగా అవసరమైతే మనం వారి పక్షంగా, వారు ఎలాంటి స్థితిలో ఉన్నా వారి పక్షంగా మనం నిలబడితే దేవుడు నిన్ను, నీ సంతతిని కూడా ఆయన ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. కాబట్టి మనము ఈరోజు దేనికి భయపడవలసిన అవసరం ఎంత మాత్రమో కూడా లేదు. దేవుడు ఏమంటున్నాడు? పిలాతు భార్య గారి మాట మనకి ఈరోజు చెప్పాను. నీతిమంతులుగా భక్తి చేస్తే దేవుడు ఏమంటాడు అంటే, లోకంలో ఉన్న వాడితో ఆ నీతిమంతుని జోలికి, ఆ నీతిమంతులైన కుటుంబం జోలికి నువ్వు వెళ్ళొద్దు అంటాడు. చూసారా, నోహు కుటుంబాన్ని దేవుడు కాపాడినట్టు, నోహు కుటుంబాన్ని దేవుడు రక్షించినట్టు, నోహు కుటుంబాన్ని తరువాత ఆశీర్వదించినట్లు దేవుడు తరువాత నిన్ను తప్పకుండా కాపాడి రక్షించి సమృద్ధి అయిన దీవెనలు, ఆశీర్వాదాలతో సమృద్ధిగా దీవించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.